హలో హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎట్ షై వ్లాగ్స్. సో ఈ వ్లాగ్ అయితే మొన్న శుక్రవారం రోజు అనమాట. మేము మా ఫ్యామిలీ అంతా కలిసి అడగొప్పులు అయితే వెళ్ళాము. అదే చూపిద్దామని చెప్పేసి వ్లాగ్ అయితే తీస్తున్నాం. ఇదైతే మా ఊరు చెరువు అనమాట. నీరైతే చాలా పైకి వచ్చాయని చెప్పేసి వీడియో రికార్డ్ చేస్తున్నాం. మా ఊరు నుంచి అడగొప్పలకి ఒక 2 అవర్స్ అయితే పట్టుద్ది అనమాట. మేము ఒక వెహికల్ అయితే తీసుకొని అడిగప్పులు అయితే వెళ్ళామన్నమాట. ఫ్యామిలీ మొత్తం కలిసి ఒక పొంగల్ పెట్టుకొని అమ్మవారికి కోడిని అయితే సమర్పిద్దామని చెప్పేసి అనుకొని ఫ్యామిలీ మొత్తం వెళ్ళాము. ఎప్పటి నుంచో వెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు. ఇంక ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి అందరూ ఫ్రీగా ఉన్నారు. ఇప్పుడైతే అందరం వెళ్ళాము. ఇదైతే గుడిలో అనమాట. నేనైతే ఇది ఫస్ట్ టైం వెళ్ళడం. మా అమ్మ వాళ్ళు అక్క వాళ్ళు అందరూ చాలాసార్లు వెళ్ళారంట కానీ మా కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇప్పుడైతే వెహికల్ పెట్టుకొని అయితే వెళ్ళామన్నమాట. గుడి అయితే చాలా ఫ్రీగా ఉందన్నమాట. అంటే సండే అయితే బాగా బిజీగా ఉండిద్దంట, చాలా బిజీగా. అంటే ఇసుకేస్తే రాలినంత జనం అయితే ఉంటారంట. మేము ఫ్రైడే వెళ్ళడం వల్ల కొంచెం జనం అయితే తక్కువగానే ఉన్నారు. చాలా త్వరగా అయితే దర్శనం అయితే అయిపోయింది. ఫస్ట్ అయితే వెళ్ళగానే పొంగల్ అయితే చేసుకున్నాం అనమాట. పొంగల్ చేసుకోగానే పొంగల్ తీసుకొని అమ్మవారి దగ్గరికి వచ్చేసాము. ఇలా పాసింగ్ కుండలు అయితే నెత్తిన పెట్టుకొని అక్కడికైతే వెళ్తారంట. తీసుకొని అక్కడ పొంగల్ అయితే సమర్పించి తర్వాత మనం ఏమైతే తీసుకెళ్తామో కోడి కానీ లేదా పొటేలు కానీ తీసుకెళ్ళగానే అక్కడ అమ్మవారికి సమర్పించి అవి కట్ చేసుకొని వచ్చిన వాళ్ళకైతే భోజనాలు పెట్టుకుంటారు. అక్కడ అలా చేస్తారంట. మేము వెళ్ళిన అమ్మవారి పేరు అయితే శ్రీ నిదానంపాటి శ్రీలక్ష్మి అమ్మవారు అనమాట. ఈ అమ్మవారి ప్రత్యేకత ఏంటంటే ఎండలోనే ఉంటారు, చెట్టుకి పుట్ట లాగా ఉంటారంట. నాకైతే చాలా నచ్చింది గుడి అయితే. గుడి చాలా విశాలంగా ఉంది. గుడి చుట్టూ కూడా చాలా ప్లేస్ అయితే ఉంటుంది. అంటే వెహికల్స్ రౌండ్స్ చేస్తారు కదా. ఇక్కడ అయితే గోమాత ఎదురుగానే అమ్మవారు. మాకైతే దర్శనం చాలా బాగా జరిగింది. నాకు ఫస్ట్ అర్థం కాలేదు. అంటే చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి చుట్టూ, ఏది మెయిన్ అర్థం కాలేదు. తర్వాత అక్కడ అడిగి తెలుసుకున్నాను అనమాట. దీని గురించి చరిత్ర కావాలంటే యూట్యూబ్లో అయితే చూడండి, చాలా రకాలుగా ఉన్నాయి కాబట్టి. అదేవిధంగా మేము వెళ్ళిన రోజైతే రష్ కూడా తక్కువ ఉంది, ఎండ కూడా చాలా తక్కువగా ఉందన్నమాట. దర్శనం త్వరగా అయిపోయింది. ఇంకా మేము అట్లా దర్శనం చేసుకొని కిందకి రాగానే అక్కడ హారతి అయితే ఇస్తున్నారనమాట. మాకు ఆ భాగ్యం కూడా జరిగింది. అంటే ఎక్కువ జనం లేరు కాబట్టి చాలాసేపు ఒక అరగంట అయితే నిలబడి హారతి కూడా ఇస్తుంటే నిలబడి చూసాము. చాలా బాగా నచ్చింది. మీరు కూడా చూసేయండి. కొంచెంసేపు కర్టన్స్ అయితే వేశారనమాట. కర్టన్స్ వేసి పూజ చేసి ఇంకా లాస్ట్లో మాకు హారతి ఇచ్చారనమాట. మాకైతే చాలా లక్కీ అనిపించింది ఆ టైంలో అక్కడ ఉండడం. మీరు కూడా తీసేసుకోండి అమ్మవారి ఆశీస్సులు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి అమ్మవారి దర్శనం అయిపోయింది. ఇంకా బయటకు అయితే వచ్చేసాం అనమాట. బయటకు వచ్చేసి కొబ్బరికాయలు తీసుకున్నాము ఆల్రెడీ. అమ్మవారికి గాజులు నిమ్మకాయలు అవి కూడా తీసుకొని అక్కడ సమర్పించేసి కొబ్బరికాయలు ఇక బయటే కొట్టాలని చెప్పారు. అందుకని చెప్పేసి గుడి ఎదురుగానే వినాయకుడి విగ్రహం అయితే ఉంటుందన్నమాట. వినాయకుడి విగ్రహం దగ్గర పూలు ఇంకా కడ్డీలు అవి అయితే ముట్టి చేసుకొని ఇంకెదురుగానే కొబ్బరికాయలు కొట్టే ప్లేస్ ఉందన్నమాట. చాలా ఎక్స్పెన్సివ్గా ఉండేయండి అక్కడ రేట్లు అయితే మాత్రం. కొబ్బరికాయ ఒక్కొక్కటి 70 అంట. మొత్తం వచ్చేసి 100 రూపీస్ అంట. ఇదైతే గుడి అనమాట. ఓవరాల్గా బయట ఎండ అంతగా లేకపోయినా మాత్రం మోగండి అయితే కాస్తుంది. అక్కడ బయట సిమెంట్ రోడ్డు అయితే వేసారనమాట. ఆ సిమెంట్ రోడ్డు మీద కార్పెట్ వేసినా కూడా కాళ్ళు అయితే బీభత్సంగా కాలిపోతున్నాయి. అక్కడ మేము కొబ్బరికాయలు కొడుతుంటే కొబ్బరి నీళ్ళ కోసం ఎగబడుతున్నారనమాట. అంటే మరి వాళ్ళు నిజంగా కావాలని వచ్చారో మరి అమ్ముకోవడానికి వచ్చారో కొబ్బరి నీళ్ళు పట్టుకుంటున్నారు. మాకు అదైతే నచ్చలే. గుడి అయితే నాకు చాలా బాగా నచ్చింది. చుట్టూ అయితే ఇలా సిమెంట్ రోడ్డు అయితే వేశారంట. ఇంతకుముందు అలా లేదంట. వెనకాల గుడి వెనకాల ఇంకా నాన్ వెజ్ కొట్లు అవంతా ఉంటాయి. ఇటు పక్క అయితే బండ్లు పూజ తీసుకెళ్ళి పొడేళ్ళు అవన్నీ పూజ చేసుకునేవన్నమాట. ఇంకా పక్కనైతే చాలా రకాలైతే షాపులు ఉన్నాయి. గాజులు ఇంకా రకరకాల బొమ్మలు అవైతే ఉన్నాయి అన్నమాట. మాకైతే బాగా కాళ్ళు అయితే కాలినాయి. అంటే అంటే పరిగెత్తంత కాదు కానీ ఒక రకంగా అయితే కాళ్ళు కాలుతున్నాయి ఓపిక పట్టే అంత. ఇంకా మేమైతే పరిగెత్తుకుంటా వెళ్ళిపోతున్నాము. ఇక్కడ మా అక్కయితే పాసం కొండ పట్టుకొని నీడ అక్కడ దొరికిద్దా అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోతుంది. అక్కడ నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం అనమాట. అంటే వెనకాలే అక్కడికి పెద్ద గ్యాప్ అయితే ఏం లేదు. ఇక్కడ ఏంటంటే
అన్నీ దొరుకుతాయి. ఇవి ఉండవు అని చెప్పడానికి ఏమి ఉండదు. ప్రతిదీ దొరుకుతాయి. కట్టెల పొయ్యిల మీదే కాకుండా గ్యాసుల మీద వండుకుంటానికి కూడా ఇక్కడ అద్దెకైతే దొరుకుతాయంట. అన్నీ ఉన్నాయి. ఇక్కడ వెనకాలైతే ఇక్కడ రోడ్డు టాయిలెట్స్ ఇంకా అవైతే ఉన్నాయన్నమాట. మా వెనకాలైతే అవి చికెన్ కొట్లనమాట. అంటే మనం కోడేమైనా తెచ్చుకుంటే అవి క్లీన్ చేసి ఒక కోడికొచ్చేసి 100 అంట క్లీన్ చేసి ముక్కలు కొట్టినందుకు. ఇంకా మేము గుడి నుంచి వచ్చేసి ప్రసాదం అయితే తింటున్నాం అనమాట అందరము. ఈలోపు మా అమ్మ అయితే ఇంకా అన్నము వండేసింది. అంటే టైం ఎక్కువైతే ఉండదు కదా! అందుకని చెప్పేసి మేము గుడికెళ్ళొచ్చేలోపు అన్నం అయితే వండేసింది. మేము కర్రీ వండేలోపు మా అమ్మ గుడికెళ్ళేసి వచ్చిందనమాట. ఇక్కడ పాయసం తినిపించుకుంటున్నాం. మా పెద్దక్క నాకు పెట్టిందని చెప్పేసి మా అమ్మకి మా మూడో అక్క పెడుతుంది. వాళ్ళిద్దరు బాండింగ్ వేరేలే. ఇక్కడ మా సౌమ్య ఏమో మా పిల్లలకి పెడుతుందనమాట. మా పిల్లలు ఉన్నారంటే నాకు అసలు మా కొడుకులతో సంబంధం ఏమి ఉండదు. వాళ్ళే ఫుడ్ పెట్టేస్తారు, అన్నీ చూసుకుంటారనమాట. ఇక్కడైతే ఇంకా నాన్ వెజ్ ముక్కలుగా కట్ చేసుకొని తీసుకొచ్చారు. చాలా పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారని చెప్పేసి చిన్న చిన్న ముక్కలైతే కట్ చేస్తున్నారు. వాళ్ళు అక్కడ కర్రీ వండుతుంటే ఇంక మేము బయట కొంచెం ఎండగా ఉందని చెప్పేసి వెహికల్‌లో అయితే కూర్చున్నాము. ఇక్కడ మా తాతయ్యని చూపిస్తున్నాను. మా ఇష్యూ ఏంటంటే ఫోన్ ఇవ్వలేదని చెప్పేసి వెళ్ళి కూర్చున్నాడు. ఎంతసేపు ఇస్తావు, ఎన్నిసార్లు వీడియో తీసుకుంటావు అని చెప్పేసి. ఇంకా అన్నం కూర వండేసుకొని ఇంక ఆటోలో పెట్టుకొని ఒక షెడ్ దగ్గరికి వెళ్ళి కూర్చుందాం అని చెప్పేసి తిరిగి వెళ్ళిపోతున్నాం అనమాట. ఇక్కడ నాగమ్మ తల్లి పడుకుంటే అక్కడ బొట్టు పెట్టుకుందాం అని చెప్పేసి ఆగాము. ఆ వాటర్ కూడా పట్టుకొని ఇంకా ఓవరాల్ గుడి అయితే ఇదనమాట. బయట చుట్టూ చాలా ప్లేస్ అయితే 12 ఎకరాల ప్లేస్ ఏమో ఉండిద్దంట. ఇంక వచ్చే దారిలో చాలా షాపులు కొట్లు అయితే ఉంటాయన్నమాట. మనకు కావాల్సిన వస్తువులు అయితే కొనుక్కొని ఇంకా మేమైతే ఏం తీసుకోలేదు. మా అక్క అయితే ఒక దేవుడి పటం తీసుకొని బొట్టు ఇంకేంటో కొన్ని అయితే తీసుకున్నారు. మేము ఎక్కువ షాపింగ్ అయితే ఏం చేయలేదు. ఎందుకంటే మా పిల్లలేమో ఇసుకిస్తున్నారు. కొంచెం ఎండగా ఉంది కదా, ఇంటికి వెళ్ళిపోదాం అని ఇసుకిస్తుంటే ఇంకా ఆ షెడ్లో కూడా బాగా వేడిగా ఉంటుందని చెప్పేసి గుడి వచ్చే దారంటే సిమెంట్ రోడ్డు కాదు, అట్లా తార్ రోడ్డు కాదు, మట్టి రోడ్డులా పోసారనమాట. కొంచెం గతుకులు అయితే ఎక్కువగానే ఉన్నాయి. మేము ఇంకా వేప చెట్టు ఒకటి చూసుకొని మంచి చల్లగా ఇక్కడికైతే తీసుకొచ్చుకొని ఫుడ్ అయితే తినేసాం అనమాట. అందరం కింద కూర్చుకొని మా అక్క అయితే వడ్డిస్తుంది అనమాట. ఇక్కడ మా బాలాజీ నన్ను తీయొద్దు వీడియో అని చెప్తుంటే నేను ఆ వాడినే తీస్తున్నాను, అందుకే నవ్వుతున్నాడు. ఇంకా అక్కడి నుంచి అయితే బయలుదేరాం అనమాట. చల్లగా ఉంది కానీ కొంచెం వేడైతే ఉందన్నమాట. ఆటోలో కూర్చొని ఏదో ఒకటి సందడి చేయాలి కాబట్టి కొంతసేపు పాటలు పెట్టుకున్నాము, అది అయిపోయింది. ఆ తర్వాత ఇంకా ఇక్కడైతే వాళ్ళ అమ్మ మా వాడు యశ్యు అయితే లూడో ఆడుతున్నారు. అమ్మ నువ్వు గెలిస్తే ఏమి ఇస్తావు, లేదా యశ్యు గెలిస్తే ఏమి ఇస్తారని చెప్పేసి ఇద్దరు ఆడుకుంటున్నారనమాట. మా యశ్యు గెలిస్తే థమ్స్అప్ ఇప్పిస్తాడంట. అది చెప్తున్నాడు వాళ్ళ అమ్మకి. ఏమి ఇప్పిస్తావురా నాకు, మరి నువ్వు గెలిస్తేనంటే థమ్స్అప్ ఇప్పిస్తాను అమ్మ, మరి నువ్వు ఓడిపోతే ఏమి ఇప్పిస్తావు అంటే నేను కూడా థమ్స్అప్ ఇప్పిస్తా అని చెప్పేసి ఆడుకుంటున్నారు వాళ్ళు. సో ఇదైతే ఈవినింగ్ 5 కల్లా ఇంటికైతే వచ్చేసాం అనమాట. ఇదే వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చిందా? ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కొత్తగా ఎవరైనా వీడియో చూసి సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి మీకు ఈ వీడియో ఎలా ఉందో. ఏమన్నా తప్పులుంటే క్షమించండి. ఓకే, బాయ్ మరి.